నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కోల్కతా కాళికాలయం సాక్షిగా రాజకీయ రణభేరీ మోగింది. ఒకవైపు రాజకీయ రణక్షేత్రం వంట తీరుకునేందుకు ఓ సింగిల్ లేడీ సర్వం ఒడ్డుతోంది. మరోవైపు అచంచల శక్తితో ఆమెను ఎలాగైనా గద్దె దింపాలని ఓ చరిష్మా నేత పక్కాగా పావులు కదుపుతున్నారు. ఒకరేమో బెంగాల్ పాలనంతా అవినీతిమయమంటూ చిత్రీకరిస్తుంటే మరొకరేమో బెంగాలే ఆత్మగౌరవమే నా ఆయుధమంటూ నినదిస్తున్నారు. ఈడీ సిబిఐ దాడుల పద్మవ్యూహం ఛేదించి బెంగాల్ టైగర్ మళ్లీ గర్జిస్తుందా, లేక కాషాయ కత్తితో కమలం పార్టీ సరికొత్త చరిత్ర లిఖిస్తుందా? మాటల తూటాలు, భావోద్వేగాల మంటలు, అస్తిత్వ పోరాటాల మధ్య 2026 బెంగాల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎలా ఉండబోతుంది? ఎవరు రారాజు, ఎవరు బలిపశువు? అసలు సిసలు పొలిటికల్ వార్ సినిమా తలపిస్తున్న బెంగాల్ వార్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ఒక విలక్షణమైన ఘట్టం. జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీని తలపించడం లేదు. ఇదొక ప్రచండ యుద్ధాన్ని తలపించేలా రూపుదిద్దుకుంటున్నాయి. 3 దశాబ్దాల వామపక్ష కోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ నేడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, మరోవైపు బలపడుతున్న బీజేపీ క్యాడర్, ఇంకోవైపు అవినీతి ఆరోపణల ఉచ్చు. వీటన్నిటి మధ్య బెంగాల్ టైగర్గా పేరొందిన దీదీ తనదైన శైలిలో మరోసారి సమరశంఖం పూరించారు. కోల్కతా వీధుల నుండి ఢిల్లీ పీఠం వరకు వినిపించేలా ఆమె చేస్తున్న హెచ్చరికలు రాబోయే ఎన్నికల వేడిని ఇప్పుడే రాజేస్తున్నాయి. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి మధ్య జరగనున్న పోరు కాదు. ఇది బెంగాల్ ఆత్మ గౌరవానికి, ఢిల్లీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణగా మారుతోంది. రాజకీయాల్లో మాటల తూటాలు పేలడం సహజం. కానీ మమతా బెనర్జీ ఈసారి సంధించిన అస్త్రాలు మహాభారత యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలను నేరుగా దుర్యోధన దుశ్శాసనులతో పోల్చడం ద్వారా ఆమె బెంగాల్ ప్రజల్లో ఒక బలమైన భావోద్వేగాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. కేంద్రం బెంగాల్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందన్నది ఆమె ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా దానికి బెంగాల్తో లింకు పెడుతూ రాష్ట్రాన్ని టెర్రరిస్టు హబ్బుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె కన్నీటి పర్యంతమయ్యేంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం నుండి ఢిల్లీ వరకు జరిగే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బెంగాల్ను బలిపశువును చేస్తున్నారన్న ఆమె వాదన బెంగాలీ ప్రజల గుండెల్లో కేంద్రంపై ఆగ్రహాన్ని రగిలించే వ్యూహంలో భాగమే. యుద్ధం మైదానంలో జరగకముందే కాగితాల మీద మొదలైంది. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు బెంగాల్లో ఒక అగ్ని పర్వతాన్ని రగిలిస్తోంది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రం లక్షల మంది పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ భగ్గుమంటోంది. ఇది కేవలం సాంకేతిక ప్రక్రియ కాదు, పక్కాగా ప్లాన్ చేసిన రాజకీయ స్క్రిప్ట్ అని దీదీ ఆరోపిస్తున్నారు. తమకు ఓటు వేయని వర్గాలను, మైనారిటీలను జాబితా నుండి ఏరివేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం దీనిని సమర్థిస్తూ ఇది చొరబాటుదారులను ఏరివేసే పవిత్ర కార్యమని వాదిస్తోంది. ఈ ఓటరు జాబితా రగడ పోలింగ్ బూతుల కంటే ముందే ఫలితాన్ని ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన అంశంగా మారింది. బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ నలిగిపోయే అంశం బంగ్లాదేశ్ సరిహద్దు. బీజేపీ తన ప్రచారంలో అత్యంత పదునైన ఆయుధంగా దీనినే ఎంచుకుంది. మమత పాలనలో బెంగాల్ జనాభా నిర్మాణం ప్రమాదకరంగా మారిపోయిందని, ఒక వర్గాన్ని బుజ్జగించడానికి చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కమలనాథులు గట్టిగా నినదిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులను ఒక్కొక్కరిని గుర్తించి దేశం దాటిస్తామన్న అమిత్ షా ప్రకటనలు సరిహద్దు జిల్లాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి మమతా ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్న ఆరోపణలు జాతీయ భద్రతను బెంగాల్ ఎన్నికల కేంద్ర బిందువుగా మార్చేశాయి. ఈ నెరేటివ్ హిందూ ఓటర్లను ఏకీకృతం చేసే దిశగా బీజేపీ వేస్తోన్న అతిపెద్ద ఎత్తుగడ.
గత కొన్నేళ్లుగా బెంగాల్లో వినిపిస్తున్న ఏకైక శబ్దం ఈడీ, సిబిఐ దాడుల సైరన్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు పార్టీ వ్యూహకర్తల కార్యాలయాలు కూడా ఈ దర్యాప్తు సంస్థల వలయంలో చిక్కుకున్నాయి. అయితే మమత ఇక్కడ డిఫెన్స్ ఆడడం లేదు, అటాక్ చేస్తున్నారు. ఐపాక్ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఆమె స్వయంగా రంగంలోకి దిగి అధికారులను నిలదీయడం, తనను అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలను సృష్టిస్తున్నారని కోర్టులు మెట్లెక్కడం, ఇవన్నీ ఆమె పోరాట పటిమకు నిదర్శనాలు. మమతా బెనర్జీ ఒక నిప్పు, ఆమెను తాకడానికి ప్రయత్నిస్తే చేతులు కాలుతాయి అని టీఎంసీ నేతలు చేస్తోన్న హెచ్చరికలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నది చట్టపరమైన విచారణ కాదు, రాజకీయ ప్రతీకార చర్య అని ప్రజల్లో బలంగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న మహాయుద్ధం. ఒకవైపు మమత లేవనెత్తిన బెంగాలీ అస్తిత్వం, అక్కడి సంస్కృతి, భాష, గౌరవం ఢిల్లీ చేతిలో నలిగిపోకూడదనే సెంటిమెంట్. మరోవైపు బీజేపీ ముందుకు తెస్తున్న జాతీయవాదం, భద్రత. ఈ రెండు భావోద్వేగాల మధ్య ఓటర్లు నలిగిపోతున్నారు. మమతా బెనర్జీ బహిరంగంగా అంటే బయటివారు అనే నినాదంతో బీజేపీ నేతలను బెంగాల్ సంస్కృతికి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తుంటే, బీజేపీ మాత్రం మమత పాలనలో బెంగాల్ నేరాలకు అడ్డాగా మారిందని, సోనార్ బంగ్లా అంటే బంగారు బెంగాల్ సాకారం కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని వాదిస్తోంది. ఈ భావోద్వేగాలు, ఘర్షణే ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయికి చేరింది. బెంగాల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల పోరు పూర్తిగా ద్విముఖ పోటీ. కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నప్పటికీ అసలు ఆట టీఎంసీ, బీజేపీ మధ్యే. ఇక్కడ గమనించాల్సిన విషయం స్వింగ్. బెంగాల్లో అనేక నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల మధ్య అంతరం చాలా తక్కువ. కేవలం 2 నుండి 3% ఓట్లు అటూ ఇటూ మారితే మొత్తం ఫలితమే తల్లకిందులవుతుంది. దక్షిణ బెంగాల్లో టీఎంసీకి ఉన్న పట్టు, ఉత్తర బెంగాల్లో బీజేపీకి ఉన్న ఆధిక్యం, ఈ రెండూ ఢీకొంటున్నాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల ప్యాటర్న్ గమనిస్తే కొన్ని అర్బన్ ప్యాకెట్స్లో బీజేపీ పుంజుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ పట్టు నిలుపుకోవడం కనిపిస్తోంది. అంటే ఈసారి ప్రతి ఓటు, ప్రతి బూతు కూడా అత్యంత కీలకం కానుంది. ఉత్తర బెంగాల్ జరగనున్న ఎన్నికల్లో అధికారం ఎవరిదో నిర్ణయించే కింగ్ మేకర్ ప్రాంతం. ఇక్కడ రాజ్ బన్షీలు, గోర్ఖాలు, తేయాకు తోటల కార్మికుల ఓట్లు గంపగుత్తగా ఎటుపడితే వారే విజేతలు. 2019, 2021లో బీజేపీకి కంచుకోటగా నిలిచిన ఈ ప్రాంతంలో గత 2 ఏళ్లుగా టీఎంసీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మమత ప్రత్యేక అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయడం, స్థానిక నాయకత్వాన్ని మార్చడం ద్వారా బీజేపీ కోటలో బీటలు వారేలా చేశారు. రాజ్ బన్షీ అస్తిత్వం, ఎన్ఆర్సీ భయాలు ఇక్కడ ప్రధాన అంశాలు. ఒకప్పుడు ఏకపక్షంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు హోరాహోరీ పోరుకు వేదికగా మారింది. ఇక్కడ సీట్లు కోల్పోతే బీజేపీకి అది తీరని దెబ్బ, గెలిస్తే టీఎంసీకి బోనస్. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యమున్న పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, జార్గ్రామ్ ప్రాంతమే ఈ జంగల్ మహల్. ఇక్కడ అభివృద్ధి, గిరిజన హక్కులు ప్రధాన ఎజెండా. 2011లో మమతాను గద్దెనెక్కించిన ఈ ప్రాంతం 2019 నాటికి బీజేపీ వైపు మళ్లింది. గిరిజనులలో ఉన్న అసంతృప్తిని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంది. అయితే కుర్మీ సామాజిక వర్గం ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉన్న వ్యతిరేకతను వాడుకొని మమత మళ్లీ ఇక్కడ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ శాఖ, హక్కుల చట్టం అమలు, గిరిజన సంక్షేమ పథకాలు ఇక్కడ ఓట్లను ప్రభావితం చేస్తాయి. ఈ స్వింగ్ జోన్లో ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తే వారికి రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ భావోద్వేగ గళమైతే, ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ ఆ గళాన్ని వినిపించే టెక్నికల్ ఇంజన్. పార్టీలో నెంబర్ 2గా ఎదిగిన అభిషేక్ టీఎంసీ ప్రచార శైలిని పూర్తిగా మార్చేశారు. కంటిన్యూటీ విత్ రిఫైన్మెంట్ అనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. పాతతరం నాయకులను గౌరవిస్తూనే యువరక్తాన్ని పార్టీలోకి ఎక్కిస్తున్నారు. దిదిర్ దూత్ అంటే మమతా ప్రతినిధి వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి
ఇంటికి ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్లడమే కాకుండా డేటా అనలిటిక్స్, మైక్రోబూత్ మేనేజ్మెంట్తో బీజేపీ ఐటీ విభాగానికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకప్పుడు కేవలం మమత చరిష్మాపై నడిచిన పార్టీని నేడు ఒక కార్పొరేట్ తరహాలో వ్యవస్థాగతంగా బలోపేతం చేసిన ఘనత అభిషేక్దే. దక్షిణ బెంగాల్లోని నదియా ఉత్తర 24 పరగణాల్లో ఎన్నికల ఫలితాలను తల్లకిందులు చేయగల శక్తి మతువా సామాజిక వర్గానికి ఉంది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ఈ దళిత వర్గం పౌరసత్వ సవరణ చట్టం అమలు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తోంది. బీజేపీకి ఇది ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది. ఎందుకంటే వారికి పౌరసత్వం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ మమత మాత్రం మీరు ఇప్పటికీ పౌరులే, ఆధార్ ఉంది, ఓటరు కార్డు ఉంది, కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు, బీజేపీ మిమ్మల్ని మోసం చేస్తోంది అని భరోసా ఇస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో వీరి ఓట్లే నిర్ణయాత్మకం. సీఏఏ అమలుపై కేంద్రం తీసుకునే చర్యలు వీరిని ఎటువైపు నడిపిస్తాయో చూడాలి. బెంగాల్ పోరులో కాంగ్రెస్ వామపక్షాల కూటమి అధికారంలోకి రాకపోవచ్చు. కానీ ఎవరిని అధికారానికి దూరం చేయాలో నిర్ణయించే శక్తి వీరి చేతిలోనే ఉంది. ఈ కూటమి సాధించే 5 నుండి 8% ఓట్లు అత్యంత కీలకం. గత అనుభవాలను చూస్తే ఈ కూటమి బలంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఎంసీకి లాభం చేకూరుతుంది. అదే ఈ కూటమి బలహీనపడి వారి ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీ వైపు మళ్లితే అది మమతాకి అతిపెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే ఈ కూటమి ఉనికిని కాపాడుకోవడం పరోక్షంగా ఎవరికి మేలు చేస్తుందనేది ఒక రాజకీయ పజిల్. వీరి స్వల్ప ఓట్ల దిశే బెంగాల్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. బెంగాల్ జనాభాలో 30% ఉన్న మైనార్టీలు ఇన్నాళ్లు టీఎంసీకి అభేద్యమైన రక్షణ కవచంలా నిలిచారు. కానీ ఇప్పుడు ఆ గోడలో చిన్న చిన్న బీటలు కనిపిస్తున్నాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నేత నౌషాద్ సిద్దికీ వంటి యువ నాయకులు మైనారిటీ యువతను ఆకర్షిస్తున్నారు. టీఎంసీపై ఉన్న అవినీతి ఆరోపణలు, స్థానిక నాయకుల దౌర్జన్యాల పట్ల మైనార్టీలో ఉన్న కొంత అసంతృప్తిని వీరు వాడుకుంటున్నారు. వీరు గెలిచే సీట్లు తక్కువే అయినా మైనారిటీ ఓట్లను చీల్చితే అది నేరుగా బీజేపీకే లాభం చేకూరుస్తుంది. అందుకే మమత ప్రతి సభలోనూ ఓట్లను చీల్చవద్దు, బీజేపీని గెలిపించవద్దు అని మైనార్టీలను పదే పదే కోరుతున్నారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన తర్వాత బెంగాల్ రాజకీయాల్లో ఒక స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. పట్టణ ప్రాంత మధ్యతరగతి మహిళలు, విద్యావంతులు, యువతలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉంది. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం, అవినీతి అర్బన్ ఓటర్లను బీజేపీ వైపు చూసేలా చేశాయి. అయితే దీనికి విరుద్ధంగా గ్రామీణ బెంగాల్లో పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన లక్ష్మీ బండార్ పథకం ద్వారా అందుతున్న నెలవారీ నగదు బదిలీ ఆమెకు ఒక వజ్రాయుధం. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కోట్లాది మంది పేద మహిళలకు ఈ పథకం ఒక ఆసరా. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా తమ ఖాతాలో డబ్బులు పడుతున్నంత కాలం దీదీనే తమ దైవమని గ్రామీణ మహిళలు నమ్ముతున్నారు. పట్టణ ప్రజల ఆగ్రహం, గ్రామీణ జనాల ప్రేమ మధ్య జరిగే పోరాటమే 2026 ఎన్నికలు. మొత్తంగా చూస్తే ఈ ఏడాదిలో జరిగే బెంగాల్ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ కాదు. ఇది భారత రాజకీయాల గతిని మార్చే ఒక చారిత్రక ఘట్టం. 3 దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను అంతం చేసిన మమత ఇప్పుడు దేశంలోని అత్యంత శక్తివంతమైన బీజేపీ యంత్రాంగాన్ని వంటి చేత్తో నిలువరించగలరా? లేక అవినీతి మరకలు, పాలనా వ్యతిరేకత, హిందుత్వవాదం కలిసి దీదీ కోటను బద్దలు కొడతాయా? అమిత్ షా చాణక్య వ్యూహాలా? అభిషేక్ బెనర్జీ నయా ట్రెండా? మమతా సెంటిమెంటా? మోదీ చరిష్మానా? బెంగాల్ ఓటరు తీర్పు కోసం యావత్ దేశం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఎందుకంటే బెంగాల్లో గెలిచేది పార్టీలు కాదు, అక్కడ గెలిచేది ఒక నెరేటివ్. ఆ విజయం 2029 దేశ రాజకీయాలకు కూడా దిక్సూచి కానుంది. చూసారుగా, ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న కుర్చీలాట కాదు. బెంగాల్ ఆత్మకు ఢిల్లీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న అస్తిత్వ పోరాటం. గెలిచేది బెంగాల్ సొంత కూతురు సెంటిమెంటా, లేక కాషాయ దళం వినిపిస్తున్న జాతీయవాదమా? ఓటరి నాడి లక్ష్మీ బండార్ వైపు ఉందా, లేక అవినీతి మరకలు ప్రక్షాళన చేసే వైపు ఉందా? ఏది ఏమైనా ఈ ఏడాదిలో బెంగాల్ ప్రజలిచ్చే తీర్పు
కేవలం కోల్కతాలో ప్రభుత్వాన్ని మాత్రమే మార్చదు. అది 2029లో దేశ రాజకీయ దిక్సూచిని మార్చేస్తుంది. ఆ ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కోసం యావత్ భారతం వేచి చూస్తోంది.